వికలాంగుల పెన్షన్ను 4,000 నుండి 6,000కు పెంచే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు అన్నారు. పెన్షన్ సాధించుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు విహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వికలాంగులు శుక్రవారం నాటి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బకరం శ్రీనివాస్, పెరిక శ్రీనివాసులు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, గద్దెనెక్కిన తరువాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా వికలాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన వికలాంగులు గద్దెనెక్కాక ఎందుకు గుర్తు రావడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 23 వరకు తమ దీక్షలు కొనసాగుతాయని, అప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి పెన్షన్దారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా కో కన్వీనర్ వీరబోయిన సైదులు, బొజ్జదేవయ్య, మాసారం వెంకన్న, కొత్తపల్లి వెంకట్, రెడ్డిమాస్ ఇందిరా చౌదరి, విహెచ్పిఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్యరెడ్డి, బుర్ర నాగయ్య, శంకర్, శ్రీనివాస్, మహేష్, సైదులు, స్వప్న, రేణుక, ఖాసిం, కొండేటి సైదులు, పాల్వాయి సుధాకర్, బాలకృష్ణ, బషీర్, పిల్లి సైదులు, నాగయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మి, రామేశ్వరి, సత్యనారాయణ, సిద్ధావళి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నల్గొండ జిల్లా కలెక్టరేట్ దగ్గర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 5వ రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షలో నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి వికలాంగులతోటి ఈ దీక్షను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ దీక్షలు నల్గొండ జిల్లా కన్వీనర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కొమ్ము హరికుమార్ అధ్యక్షతన మరి ఈ దీక్షల ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. మీ అందరికీ తెలుసు, గత వారం 5 రోజుల సంధి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గత అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 6 గ్యారంటీలు పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి 12వ నెంబర్ సీరియల్గా వికలాంగులకు అధికారంలోకి వస్తే డిసెంబర్ నెల నుంచే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఐసిడిఎస్లో విలీనం ఉన్నటువంటి వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు 2000 వికలాంగుల హక్కు చట్టం 2016ను తెలంగాణ అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ప్రభుత్వ పథకాలలో కూడా 5% రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పారు. కానీ చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మా పెన్షన్ మీద కానివ్వండి, మా పెన్షన్ డిమాండ్ల మీద కానివ్వండి, ఇంతవరకు వారు స్పందించిన దాఖలాలు లేవు. ఇంకనైనా ప్రభుత్వం స్పందించాలి. 24 గంటల్లో మన ప్రధానమైన డిమాండ్ల మీద స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాజీ అన్న గారు రేపు నవంబర్ 26వ తారీఖు రోజున బహిరంగ సభ మీద ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించవలసి వస్తుంది. ఆ తర్వాత కృష్ణమాది గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సత్తేందో, మరి వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల సత్తేందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచి చూపిస్తామని తెలియజేస్తా ఉన్నా. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలవగానే వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఎమ్మటే ఇచ్చిండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. వికలాంగుల పెన్షన్ ఇంతవరకు అసలు ఏంది, వికలాంగులు అంటే ఏంది, వాళ్ళ సమస్యలు ఏంటి, సాధక బాధకాలు ఏంటి తెలుసుకోలేకుండా అట్లనే నిమ్మకు నీరెత్తినట్టు ఈ వికలాంగులను ఇట్లా రోడ్ల మీద ఇట్లా కూర్చొని బైఠాయించి ధర్నాలు చేస్తున్నా కూడా ఇంకా పట్టించుకోకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే ఎట్లా ఉంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ ముందల రాష్ట్ర 5వ రోజు నిరాహార చేపట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. ఇంతవరకు వికలాంగుల పింఛన్ని మాట ఊసెచ్చిన మాట లేదు. ఎందుకంటే వికలాంగుల ఓట్లు కావాలి, కానీ వికలాంగులతోటి ఏ పని లేదు. వికలాంగులు అనేవాళ్ళు అనామకులు అనుకుంటారు, కానీ వికలాంగులు అనే వాళ్ళ శక్తి అని ఈ గవర్నమెంట్ తెలియదు. తక్షణమే మీ గవర్నమెంటు మా మీద చిన్న చూపు చూడకుండా మాకు వికలాంగులకు ఖచ్చితంగా 6,000 పెంచలేదంలో ఖచ్చితంగా నీ ఇల్లు ముట్టేలా తెలుస్తాం. లేకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దింపేదానికి రోజు కష్టం ముందరపడదని ఈ సభాముఖ నల్గొండ జిల్లా పక్షాన సభాముఖాన్ని హెచ్చరిక జరుగుతుంది. కొనసాగుతున్న 5వ రోజు దీక్షలను ఉద్దేశించి
ప్రభుత్వం రాకముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరసిస్తూ ఈ 5 రోజుల దీక్షలు చేపట్టడం జరిగింది. రేపు 6వ రోజు కూడా ఉంది. ఈ 6 రోజుల దీక్షల సందర్భంగా ప్రభుత్వాలు స్పందించకపోతే, వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రేపు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరగబోయే 26న జరగబోయే సభ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి. వికలాంగులు మిమ్మల్ని అడిగింది ఏమి లేదు, కొత్తగా మీరు ఇస్తున్న హామీలనే వాళ్ళు నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. శుద్ధశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి. చేయుత పెన్షన్లు కానీ, వారికి ఇస్తున్న ఆసరా పెన్షన్లు కానీ, తర్వాత బస్ పాసు విషయంలో అలా వాళ్ళకు కేటాయించబడ్డ బస్ పాసులు కానీ, వికలాంగుల చట్టం కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కటి మీరు మేనిఫెస్టోల్లో పెట్టుకున్నటువంటి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.